హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ప్రియాస్ వండర్స్. సో ఈరోజు నేను తలకాయ కూర ఎలా చేయాలో మీకు చూపించబోతున్నాను. ముందుగా మనం తలకాయ కూర చేసేదానికి ఒక ఆనియన్ అండ్ 1 టమాటో, కరివేపాకు, కొత్తిమీర అండ్ 1/2 kg తలకాయ కూర తీసుకున్నాను నేనైతే. ఇప్పుడు మనం ప్రిపరేషన్లోకి వెళ్ళిపోదాం. అండ్ అలాగే మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా తీసుకోవాలండి. అల్లం అనేది ఒక 20 grams తీసుకున్నట్లయితే వెల్లుల్లి కూడా మనం 20 grams తీసుకోవాలి. సో ముందుగా ప్రిపరేషన్ స్టార్ట్ చేసే ముందు మనం ధనియాలు, లవంగాలు, పట్ట అనేది మనం వేయించుకోవాలండి. సో చూసారా, ఈ వీడియోలో చూపించిన విధంగా ధనియాలు అనేవి ఒక 5 grams తీసుకున్నట్లయితే, లవంగాలు ఒక 3 అండ్ పట్ట ఒక 2 ఇంచులు తీసుకుంటే సరిపోతుంది. సో వీటిని మనం దూరగా వేయించుకొని ఒక ప్లేట్లోకి తీసి పెట్టుకోవాలి, పక్కన తీసి పెట్టుకోవాలి. చూసారా, నేను వీడియోలో చూపించిన విధంగా కొంచెం దూరగా వేయించుకుంటే సరిపోతుంది. మళ్ళీ అవి బ్లాక్గా అయిపోయాయంటే మనం కూర అనేది రెడ్డిష్గా రాకుండా బ్లాక్గా అయిపోతుంది కూర అనేది. సో జాగ్రత్తగా వేయించుకోవాలి. సో ఇప్పుడు మనం కూర ప్రిపేర్ చేసేదానికి ఒక 5 tablespoons వరకు ఆయిల్ అనేది మనకి అవసరపడుతుంది. సో చూసారా, ఇది ఒక 5 tables ఆయిల్ అనేది ఉంటుంది. ముందుగా మనం ఆయిల్ వేడైన తర్వాత దీంట్లోకి ఆవాలు అనేది వేసుకోవాలండి. సో ఆవాలు అనేది వేగిన తర్వాత ఆనియన్స్, చూసారా, ఆవాలు అనేది వేసుకున్నాను. ఆవాలు అనేది వేగిన వెంటనే మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ వేసుకోవాలి. ఆనియన్స్ అనేది మరీ అంత అంటే రెడ్డిష్గా ఏం అవ్వాల్సిన అవసరం లేదు, కొంచెం దోరగా వేగితే సరిపోతుంది మనకి. నేను వీడియోలో చూపిస్తాను, అది కూడా చూడండి. అండ్ సో మీకు ఇలాంటి వీడియోస్ ఏమన్నా కావాలనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఫస్ట్ మన ఛానల్ అనేది ఎవరన్నా ఇప్పుడే చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోస్ పోస్ట్ చేసానికి బాగుంటుంది మనకు కూడా. అండ్ మీకు ఈ వీడియో అనేది నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. అండ్ మీకు అంటే ఎవరికైనా తలకాయ కూర అనేది చేయడం రాకపోయినా మీ ఫ్రెండ్స్కి కానీ రిలేటివ్స్కి కానీ ఈ వీడియో అనేది షేర్ చేయండి. చూసారా, మనకి వీడియోలో చూపించిన విధంగా ఆనియన్స్ అయితే ఈ ఈ ఈ స్టేజ్లో వస్తే సరిపోతుందండి మనకి. ఇప్పుడు మనం వెంటనే టమాటోలు అనేది వేసుకోవాలి. టమాటో అనేది 1 టమాటో కట్ చేసి పెట్టుకున్నాను, కొంచెం మీడియం సైజ్ టమాటో అది. మనకి టమాటో వేసిన అంటే కొంచెం వేగిన తర్వాత టమాటో అనేది మనం వెంటనే అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది వేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ చెప్పాను కదండి, ఒక 20 grams అల్లం తీసుకున్నట్లయితే 20 grams వెల్లుల్లి సరిపోతుంది 1/2 kg తలకాయ కూరకి. అండ్ చూస్తారా, ఇప్పుడు మనకి టమాటో కూడా దోరగా వేగిపోయింది. ఇప్పుడు మనం వెంటనే ఇందులోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది వేసుకోవాలి. అది కూడా చూపిస్తాను మీకు నేను వీడియోలో. చూడండి, అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది వేస్తున్నాను. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా మనకి కొంచెం దోరగా వేగాలండి. చూడండి, అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది మనకి అడుగంటకుండా ఉండాలంటే దీంట్లో ఉప్పు అనేది వేసుకుంటే మనకి అడుగనేది ఎక్కువ అడుగు పట్టకుండా ఉంటుంది. సో ఇది మనం అల్లం వెల్లుల్లి వేసుకున్న వెంటనే పసుపు వేసుకోవాలండి. చిటికెడు పసుపు వేసుకొని, అంటే నాన్ వెజ్ వంటలకి కానీ వెజ్ వంటలకు కానీ మనం మెయిన్ పసుపే కదండి యూజ్ చేస్తాము. సో పసుపు అనేది మ్యాండేటరీ, పసుపు అనేది వేసుకోవాలి. పసుపు వేసుకున్న తర్వాత ఉప్పు అనేది కూడా వేయాలి. చూసారా, సో ఇంత క్వాంటిటీ అయితే సరిపోతుంది మనకి పసుపు అనేది. అండ్ ఉప్పు కూడా నేను ఈ స్టేజ్లో ఉన్నప్పుడే వేసుకుంటాను నార్మల్గా. చూడండి, ఉప్పు నేను చూసారా, అంటే ఫస్ట్ మనం వేసుకోవాలి, తర్వాత మన టేస్ట్ తగ్గట్లు ఉప్పు అనేది క్వాంటిటీ అనేది చూసి వేసుకోండి. ఎందుకంటే మనం ముందుగానే ఎక్కువ వేసుకునేసి మళ్ళీ అది ఎక్కువైపోయిందంటే కూర అంతా పాడైపోతుంది కదా. అందుకని మనం ఫస్ట్ తక్కువ క్వాంటిటీలోనే ఎప్పుడు ఉప్పు అనేది తీసుకోవాలండి.
ఇప్పుడు చూసారా మనకు ఆయిల్ అనేది పైకి వచ్చేసింది అనమాట కొంచెం. బట్ నేను కొంచెం సేపు వేయిస్తాను అనమాట, ఎందుకంటే నాకు సాటిస్ఫాక్షన్ అనేది ఉంటుంది. అంటే అది పచ్చివాసన వస్తుందో ఏమో అని చెప్పి డౌట్ ఉంటుంది నాకు ఒక్కోసారి. చూసారా ఇప్పుడు మన వీడియోలో చూసిన విధంగా కరివేపాకు కూడా వేసుకోవాలి. కరివేపాకు అనేది కూడా మనం అంటే ఆనియన్ వేసిన వెంటనే వేసుకోవచ్చు, లేకుంటే మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేగిన తర్వాత అన్నా వేసుకోవచ్చు. అదేమి అంటే మ్యాండేటరీ ఏమనేది కాదు, మీ దగ్గర ఉంటేనే వేసుకోండి కరివేపాకు కూడా. ఎందుకంటే నాన్ వెజ్ వంటల్లోకి కరివేపాకు అనేది అది మ్యాండేటరీ ఏం కాదు. మనకి కొత్తిమీర అనేది ఉంటే సరిపోతుంది నాన్ వెజ్ వంటల్లోకి మ్యాండేటరీగా. చూసారా ఇప్పుడు మనకి ఆయిల్ అనేది పైకి తేలింది కదా. ఇప్పుడు మనము శుభ్రంగా నేను ఆల్రెడీ తలకాయ కూరని వాష్ చేసి పెట్టుకున్నాను ఒక 3 times ఉప్పు పసుపు వేసి. మీరు కూడా అలాగే వాష్ చేసుకోండి. అంటే తలకాయ కూర అనేది అంత స్మెల్ ఏం రాదు, బట్ మన సాటిస్ఫాక్షన్ కోసం మన ఇంట్లో హైజీనిక్గా చేసుకోవడం కోసం ఒక 3 times ఉప్పు పసుపు వేసి క్లీన్ చేసుకున్నారంటే బాగుంటుంది. అండ్ చూసారా ఈ విధంగా వస్తే సరిపోతుంది మనకి. ఈ విధంగా అంటే ఆయిల్ అనేది పైకి తెలిపింది కదా. ఇప్పుడు మనము కూర అనేది వేసుకునేయాలి. కూర అనేది వేసుకున్న తర్వాత కూర కూడా బాగా ఆయిల్లో ఫ్రై చేయాలండి. ఫస్ట్ ఇది మ్యాండేటరీ తలకాయ కూర చేసేటప్పుడు, ఎందుకంటే ఆయిల్లో ఫ్రై అయిన తర్వాతే మనకి టేస్ట్ అనేది అది ఇంకా డబుల్ అవుతుంది. తలకాయ కూర అనేది ఆయిల్లో ఫ్రై అయిన తర్వాత ఓకేనా. ఒక 2 minutes బాగా కుక్ అవ్వాలి ఆయిల్లో తలకాయ కూర అనేది. సో ఇప్పుడు మనము ఇందులో ఉప్పు కారం పసుపు అనేది మ్యాండేటరీ. సో ఇప్పుడు నేను కారం అనేది వేస్తాను ఈ స్టేజ్లో ఉన్నప్పుడు. కారం అనేది మీ కారాన్ని తగ్గట్టు వేసుకోండి. నేను కారం అనేది ఎక్కువే తింటాను. సో మీకు ఎంత కారం అనేది మీరు తింటారో, మీ ఫ్యామిలీ మెంబర్స్ తింటారో అంత సరిపడా వేసుకోండి. నాన్ వెజ్ వంటలకి అండ్ ఎస్పెషల్లీ తలకాయ కూరకి కారం అనేది కొంచెం స్పైసీగానే ఉండాలి. అప్పుడే మనకి ఫీల్ అనేది ఉంటుంది అన్నమాట, తలకాయ కూర తినే ఫీలింగ్ ఉంటుంది. నేను బేసిక్గా తలకాయ కూర చేసేటప్పుడు ఎక్కువ కారమే వేస్తానండి. అప్పుడే నాకు సాటిస్ఫాక్షన్ ఉంటుంది. కూర తిన్నాము అనే సాటిస్ఫాక్షన్, తలకాయ కూర తిన్నామనే సాటిస్ఫాక్షన్. చూసారా ఇప్పుడు ఇంకా మనము అంటే ఇంకొక 2 minutes అనేది మనం బాగా దూరగా వేయించుకోవాలి, ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి కూర అనేది. అప్పుడే మనకి స్మెల్ అంటే కూర ఫ్లేవర్ అనేది మనకి చాలా బాగా తెలుస్తుంది. సో చూసారా ఇప్పుడు మనం వేయించుకున్న తర్వాత ఒక 12 whistles పెట్టాలండి. వాటర్ పోసి, వాటర్ అనేది ఒక 1.5 glass పోసి మనం విజిల్ అనేది పెట్టేయాలి. ఒక 12 whistles 13 whistles వచ్చే వరకు. ఇప్పుడు వీడియోలో చూపిస్తున్న విధంగా మనం ముందుగా వేయించి పెట్టుకున్నాం కదండి ధనియాలు, లవంగాలు, పట్ట, అవనేది మనం మెత్తగా పౌడర్ లాగా చేసుకోవాలి. అంటే మిక్సీలో వేసేదాన్ని, బట్ అది తక్కువ క్వాంటిటీ కదా, మిక్సీలో అందదు అనమాట. అంటే బాగా మెత్తగా గ్రైండ్ అవ్వదు, తక్కువ ఉంటే మనకి తెలిసిందే కదా. అందువల్ల నేను దంచుకుంటున్నాను. ఇది మా మమ్మీ అనేది తీసుకుని వచ్చింది. నేను బెంగళూరుకి షిఫ్ట్ అయిన తర్వాత మా మమ్మీ తీసుకుని వచ్చింది. ఇది చాలా యూస్ఫుల్ అవుతుందండి నాకు వంటల్లోకి. అంటే అల్లం తెల్లగడ్డ తక్కువ క్వాంటిటీలో దంచుకోవాలన్నా నేను ఇదే యూస్ చేసుకుంటాను. ఎక్కువ క్వాంటిటీ అయితే నేను మిక్సీలో ట్రై చేస్తాను. సో ఇప్పుడు మెత్తగా దంచుకున్న తర్వాత చూసారా మనకి ఒక 13 whistles ఏమో పెట్టాను నేను. ఆ 13 whistles పెట్టిన తర్వాత మనకి ఇలా అవుతుంది. ఈ స్టేజ్లో ఉన్నప్పుడు మనం ఆ పొడి అనేది వేసుకోవాలి. సో పొడి అనేది వేసుకున్న తర్వాత అంటే మొత్తం వేసేయకండి, చూసుకొని వేయండి. అంటే మనం తీసుకునేది తక్కువే పొడి, బట్ చూసుకు వేసుకోండి, ఎందుకంటే ఇది డామినేట్ చేస్తుంది కూర అని. సో అది మాత్రం కొంచెం జాగ్రత్తగా చూసి వేసుకోండి. అండ్ ఈ స్టేజ్లో ఉన్నప్పుడు మన ఉప్పు కారం అనేది సరిపోయలేదా అనేది చూసుకోండి. నాకైతే ఉప్పు అనేది తగ్గినట్లు అనిపించింది. సో అందువల్ల నేను ఉప్పు అనేది వేసుకున్నాను. అండ్ పొడి కూడా కొంచెం తగ్గింది. సో అందువల్ల పొడి కూడా నేను వేసుకున్నాను, ధనియాల పొడి. ధనియాల పొడి అంటే మనం ప్రిపేర్ చేసుకున్న పొడి, ఇన్స్టాంట్ పొడి కాదండి. అంటే ప్యాకెట్ పొడి కాదు, నేను వేయించుకున్నాను కదా ఆ పొడి వేసుకున్న తర్వాత
ఒక ఆల్మోస్ట్ ఒక 10 మినిట్స్ అనేది మనం సిమ్లోనే ఉంచేయాలి. సిమ్లో ఉంచినట్లయితే పొడిలో ఉండే ఫ్రేగ్రెన్స్ అంతా ముక్కలకి బాగా పడుతుంది. చూసారా, ఇప్పుడు మనం ఈ స్టేజ్లో ఇంత చక్కగా వస్తే సరిపోతుంది మనకు కూర అనేది. ఇంత చక్కగా వచ్చిన తర్వాత ఫైనల్లీ కొత్తిమీర నేను ముందుగా చూపించాను కదా వీడియోలో, కొత్తిమీర అనేది వేసుకున్నట్లయితే అంతే. మనం దించే ముందర కొత్తిమీర వేసుకున్నట్లయితే ఆ కొత్తిమీర స్మెల్ అనేది ఎక్కువ పట్టుకున్నా ఉంటుంది, కూరకి కొంచెం లైట్గా ఉంటుంది. మనం ముందుగానే ఉడికేటప్పుడే వేసేసామంటే కొత్తిమీర స్మెల్ అనేది డామినేట్ చేసేస్తుంది కూర అంతా. నాకు అంతగా నచ్చదు, అందువల్ల నేను దించే ముందర వేసుకుంటాను ఎప్పుడైనా కొత్తిమీర అనేది. సో ఫైనల్లీ మనకి తలకాయ కూర అనేది రెడీ అయిపోయింది. చూసారా, మనకి ఇది అంటే చెక్కదనం అనేది అంత చక్కగా వస్తే సరిపోతుంది కూర అనేది. చూసారా, కలర్ చూడండి ఎలా ఉందో. అండ్ ఫైనల్లీ మేము అన్నంతో సర్వ్ చేసుకొని తినేసాము. చాలా అంటే చాలా బాగా కుదిరింది కూర అనేది. మీ ఫ్రెండ్స్కి, మీ రిలేటివ్స్కి కానీ ఎవరికన్నా రాకపోతే తలకాయ కూర చేయడం ఇది షేర్ చేయండి ఈ వీడియో. అండ్ మీకు ఇలాంటి వీడియోస్ ఏమన్నా కావాలనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఫాలో అవ్వండి. అలా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. అండ్ థ్యాంక్ యూ గాయ్స్, థ్యాంక్స్ ఫర్ యూ వాచింగ్. సో ఫైనల్లీ చూసారా కూర టెక్స్చర్ అనేది ఎలా ఉందో. మేమైతే చాలా ఎంజాయ్ చేసి తిన్నామండి. అంటే ఈరోజుగా చేసుకున్నది, ఇది లాస్ట్ వీకే చేశాను, బట్ టైం లేక నేను ఈరోజు పోస్ట్ చేస్తున్నాను ఈ వీడియో అనేది. చూసారా, కూర అయితే చాలా అంటే చాలా మెత్తగా ఉడికింది. అండ్ టేస్ట్ కూడా చాలా బాగుందండి. ఫ్రెష్ కూర అనేది ఇది. చూసారా, ఫైనల్లీ తలకాయ కూర is ready. Thank you guys, thanks for watching. Bye.